సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఇప్పుడు మీరు వినబోయే విషయం మీ మనసులో ఒక పెద్ద షాక్ ఇస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే తమ కొత్త కెప్టెన్ పేరును అధికారికంగా ప్రకటించేసింది. కానీ ఆ పేరు వినగానే అందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పేరు అభిషేక్ శర్మది కాదు. చూడండి, టీంలోని టీ20ల్లో నెంబర్ 1 ర్యాంకున్న సూపర్ స్టార్, టీంతో ఏడాది 2019 నుంచి ఉన్న ఛాంపియన్ ఆటగాడు అభిషేక్ శర్మని పూర్తిగా పక్కన పెట్టేసి వేరొకరికి కెప్టెన్సీ ఇచ్చేశారు. ఈ నిర్ణయం నిజంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. మార్చి 28వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలవుతాయి. అంతకుముందే సన్ రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త కెప్టెన్గా ఈశాన్ కిషన్ని ప్రకటించింది. ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం గాయంతో బయటపడున్నారు. ఆస్ట్రేలియా జాతీయ టీం కెప్టెన్ మరియు సన్ రైజర్స్కి కూడా కెప్టెన్ అయిన ఈ ఛాంపియన్ బౌలర్ మొదటి కొన్ని మ్యాచ్లు ఆడలేరు కాబట్టి తాత్కాలికంగా ఈశాన్ కిషన్కి ఈ బాధ్యత అప్పగించారు. ఈశాన్ కిషన్ టీ20 వరల్డ్ కప్లో భారత్ తరపున చాలా అద్భుతంగా ఆడాడు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ స్థానంలో అతన్ని తాత్కాలిక కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక ఇండియన్ సూపర్ స్టార్ ఆటగాడు టీంలోకి వచ్చాక విదేశీ కెప్టెన్ని కొంచెం వెనక్కి తోసేసి ఇండియన్ ఆటగాడికి అవకాశం ఇవ్వడం జరుగుతోంది అని అనిపిస్తోంది. ఒకవేళ మొదటి కొన్ని మ్యాచుల్లో ఈశాన్ కిషన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ బాగా ఆడితే, ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా కూడా కెప్టెన్సీ తిరిగి ఇవ్వకుండా ఈశాన్నే కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈశాన్ కిషన్ గత సీజన్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్లో చేరాడు. ఇంకా ఒక్క సీజన్ కూడా పూర్తి కాలేదు. అయినా కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ అదే సమయంలో టీంతో చాలా సీజన్లుగా ఉన్నా ఎప్పుడూ ధమాకా ప్రదర్శనలిచ్చే అభిషేక్ శర్మని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అభిషేక్ శర్మ 2019 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఉన్నాడు. అతడు టీంకి నిజమైన ఛాంపియన్ ఆటగాడు. టీ20ల్లో నెంబర్ 1 ర్యాంకున్నాడు. ప్రతి సీజన్లో అద్భుతంగా ఆడుతున్నాడు. 2024లో రన్స్ కుమ్మేశాడు. 2025లో సెంచరీ కూడా కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇప్పుడున్న అటాకింగ్ స్టైల్ వెనక అభిషేక్ శర్మది పెద్ద పాత్ర ఉంది. కానీ కావ్యమారన్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ అభిషేక్ని పక్కనపెట్టి ఈశాన్ కిషన్కి కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేసింది. అంటే అభిషేక్ శర్మని వాళ్లు ఇంకా కెప్టెన్ అవ్వడానికి తగిన ఆటగాడిగా చూడటం లేదు అని అర్థమవుతోంది. ప్యాట్ కమిన్స్ పూర్తిగా బయటపడినా భవిష్యత్తులో కూడా ఈశాన్ కిషన్నే కెప్టెన్గా కొనసాగించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మకి ఆ బాధ్యత రాదు అన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున దాదాపు 1853 రన్స్ చేశాడు. ఈ రన్స్ అన్నీ హైదరాబాద్ టీం తరపునే వచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేవలం కొన్ని రన్స్ మాత్రమే. ఇన్ని సంవత్సరాలుగా టీంతో ఉన్నాడు, రన్స్ కూడా బాగా చేస్తున్నాడు. అయినప్పటికీ కెప్టెన్సీ రాకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా అభిషేక్ శర్మని వైస్ కెప్టెన్గా నియమించారు. ఈశాన్ కిషన్ కెప్టెన్ అయితే అభిషేక్ వైస్ కెప్టెన్ అయ్యాడు. కానీ ఒకప్పుడు భవిష్యత్ కెప్టెన్గా చూస్తున్న అభిషేక్కి ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే. ఎందుకంటే వైస్ కెప్టెన్ అంటే ఎంతవరకు విలువుంటుందో మనందరికీ తెలుసు. అజింక్య రహానే వైస్ కెప్టెన్గా ఉండి డ్రాప్ అయిపోయాడు. అక్షర్ పటేల్ టీ20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉండి తీసేశారు. ఫామ్ లేకపోతే వైస్ కెప్టెన్ అయినా డ్రాప్ అయిపోతాడు. అందుకే ఇది కాస్త లాలీపాప్ లాంటిది అని అనిపిస్తోంది. రన్స్ బాగా వస్తే సీజన్ పూర్తి ఆడతాడు, లేకపోతే అభిషేక్ శర్మని కూడా టీం నుంచి తీసేసే అవకాశం ఉంది. నాకు మొదట అనిపించిందేమిటంటే ప్యాట్ కమిన్స్ ఆడలేకపోతే అభిషేక్ శర్మ కెప్టెన్ అవుతాడు అని. కానీ ఈశాన్ కిషన్ని తీసుకొచ్చి కెప్టెన్ చేయడంతో పూర్తిగా ఆశ్చర్యపోయాం. ఇక ఈశాన్ కిషన్కి లాటరీ తగిలిందని చెప్పాలి. గత 2 సంవత్సరాల్లో అతడి పరిస్థితి అంత బాగాలేదు. ఏ టీంలోనూ స్థిరంగా నిలవలేదు. ఇండియన్ టీంలో కూడా స్థిరంగా ఆడలేదు. కానీ ఇప్పుడు ఈ అవకాశంతో అతడి భవిష్యత్తు మారిపోవచ్చు. అభిషేక్ శర్మకు మాత్రం ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే. అతడి అదృష్టం ఇంకా పూర్తిగా తెరవలేదు అని చెప్పాలి. ఇది ఎలా ఉంది? మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.